ఎక్కడి నుంచి వచ్చారు? తెలంగాణ ఖమ్మం అండి. తెలంగాణ ఖమ్మం. తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చారా మీరు? అవునండి. అదే నేను ఒక్కనే కాదండి, లక్షలాది మంది తరలి వచ్చారండి, చాలా మంది వచ్చారు. ఎలా ఉన్నాయి ఇక్కడ సభ ఏర్పాట్లు? కానీ నిజమండి, ఒక 11 సంవత్సరాలుగా ఈ సభలు నిర్వహించడం కానీ చిన్న చేసుకోవడం పోరాటంతో సంబంధించిన ఈ సభలే నేను ఇప్పటివరకు కూడా. కానీ 12వ సభ ఏదైతే ఉందో పండగ ఉత్సవం చేసుకోవడానికి నలుమూలల నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాలే కాదండి, కర్ణాటక నుంచి కూడా జనాలు ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం వచ్చింది. కానీ 10 లక్షల మంది దాటే అవకాశం ఉంది. ఈరోజు ఆ ఏర్పాట్లు కూడా అలానే చేశారు. ఎల్ఈడి స్క్రీన్ కావచ్చు, అక్కడ డ్రెస్ ఏదైనా సరే, అక్కడ ఏర్పాట్లు మాత్రానికి ఫారెన్ నుంచి తెప్పించిన మొత్తం అక్కడ నుంచి ఈవెంట్ ఫారెన్ నుంచి తెప్పించినవి. కానీ ఎలా ఏర్పాటు చేశారంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ ముందు స్టేజ్ ముందు ఎవరైతే చూస్తారో వెనకోడు కూడా అలా చూసేవాళ్ళగా అలా చెందేవాళ్ళగా అంత సౌండ్ సిస్టమ్ కానీ అలా చేశారు. చాలా బాగుందండి. అంటే ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఇది అసలే సమ్మర్ కదా, ఎండ మనం చూస్తున్నాం ఎంత దారుణంగా ఉందో. మరి ఇలాంటి సమ్మర్లో ఎలాంటి ఏర్పాట్లు వెళ్ళి తీసుకున్నారు? అవునండి మేడం, ఈరోజు ఏం జరుగుతుందంటే ఇతర పార్టీ వాళ్ళు సభలు పెట్టాలంటే బిర్యానీలు కాకపోతే మందు కానీ ఏదైనా వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ తీసుకొచ్చుకోవాలి. కాబట్టి వాళ్ళకి అలా జనసేన పార్టీకి అలా ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ వచ్చే ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి కాటాన, ప్రజల బాగోగులు ఆరోగ్యాల గురించి ఆలోచించే వ్యక్తి కాటాన ఈరోజు మనం చూస్తున్న మధ్యగా కానీ ఫ్రీ మధ్యకు కానీ అక్కడ వచ్చేసి పుచ్చకాయ ముక్కలు కానీ ఆల్రెడీ మధ్యాహ్నం భోజనం కానీ ప్రజలకు బాగా ఏర్పాటు చేశారు. వచ్చే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కూడా ఈరోజు మనం చూస్తున్నాం. చాలా మందిని కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక పరిపాలన అనేది ఎలా ఉంది? అవునండి, మనం చూస్తున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ప్రభుత్వం కనుక మేలు చేయకపోతే ఈరోజు మనం 10 లక్షల మంది ఇప్పటికే మన దగ్గర 3-4 లక్షల మంది చేరుకున్నారని ఒక అంచనా వచ్చింది. సాయంత్రం కల్లా నాకు తెలిసేసి మీటింగ్ స్టార్ట్ అయ్యేటానికల్లా నాకు తెలిసి ఒక 10-12 లక్షల వరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఇక్కడున్న పెద్దలు చెప్పే మాటలు అవి. అలాగే విషయం ఏంటంటే ఇప్పుడు ఈరోజు మీరు అన్న మాటకి గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 80,000 కిలోమీటర్ల మేరకు ఈరోజు రోడ్లు వేయించిన మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేశారు కదా, అసెంబ్లీలోకి రాకుండా ప్రెస్ మీట్లు పెట్టి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితంలో ఒకసారి ఎమ్మెల్యే అయ్యావని. అవునండి, ఫస్ట్ నుంచి కూడా ఆయనకి నాకు తెలిసి మాట్లాడటం రాదండి. చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు మీటింగ్లో కూడా మనం చూస్తున్నాం. మీటింగ్లో కూడా చిన్నపిల్లల ముందు కూడా 4 పిల్లలు 3 పిల్లలు అన్నట్టుగా మాట్లాడే వ్యక్తిత్వం అయింది. మన పవన్ కళ్యాణ్ గారు కూడా పిల్లగాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన మాటలు పిల్లగాళ్ళు నిజంగా మనం కొన్ని యూట్యూబ్లలో కూడా చూస్తున్నాం. ఒక పాప అన్నది, కళ్యాణ్ బాబు గారు నేను ఇన్ని రోజులు ఏదో నేను ఇంతవరకు చదివి వదిలేద్దాం అనుకున్నా, మాకున్న పరిస్థితులు బట్టి నేను కళ్యాణ్ గారికి మాట ఇచ్చాను. ఈరోజు నేను పెద్ద చదువులు చదివి పై చదువులు చదివి నేను పవన్ కళ్యాణ్ గారికి నేను మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని ఒక చిన్న పాప చెప్తుందండి. అక్కడ ఏం మాట్లాడారంటే నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు హీరోలు అంటే మేము అదంటే సినిమా యాక్టర్లు కాదండి, మీ మమ్మీ డాడీ హీరోలు, మీ గురువు మీకు చదువు చెప్పే టీచర్లు మీకు హీరోలు, అట్లా చూసుకోండి అని అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు నిజంగా విద్యార్థులు ఎలా ఉన్నాయో మనం చూసాం. ఇదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు మీరు అన్నట్టుగా ఇదే మాట్లాడటం రాదని నేను చెప్పాను కదా, ఇదే మాట్లాడటం కూడా రాదని చిన్నపిల్లల దగ్గర ఏం మాట్లాడో కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలా మాట్లాడుతారు పవన్ కళ్యాణ్ గారిని అన్నప్పుడు ఆయన గారు కూడా ఈరోజు మనం చెప్తున్నాను నేను కోడికత్తికి ఎక్కువ గొడ్డల పొడికి తక్కువ అని చెప్పేసి మాకు కూడా ఫస్ట్ నుంచి ఉన్నాయండి. కాకపోతే మాకు కూడా మేము కూడా అనొచ్చు. కాకపోతే మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు ఫస్ట్ నుంచి అలాంటివి నడపలేదండి. అవునండి. ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్నవి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు 15,000 అన్నారు, ఉచిత బస్సు అన్నారు, అలాగే ఆడబిడ్డలకి 1,500 వేస్తామని చెప్పేసి అన్నారు. ఇవేమీ అమలు కాలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు. లేదండి, ఆల్రెడీ చాలా వరకు అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయిన అప్పులకి కానీ ఆయన పెట్టి ఇబ్బందులు చూసాం మనం. ఇక రోడ్లు లేవు అనే దానికి రోడ్లకి ఎంత బడ్జెట్ అవుతుందో చూస్తున్నాం. ఈరోజు ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేయించారండి. ఈరోజు బడ్జెట్ ఆడ నుంచి వచ్చిందండి. ఎంతవరకు అయినంతవరకు దోసుకున్నారండి. వాళ్ళ బడ్జెట్ ఉన్నంతవరకు దోసుకున్నారు. ఈరోజు లిక్కర్ చూడండి, మందు మీద ఎంత దోసుకున్నారు. ఈ దోపిడీలంతా పోయిన తర్వాత మన దగ్గర డబ్బులు ఎక్కడివండి? చేస్తారు. ఈ రోజు వరకు కూడా నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం నిజంగా వాళ్ళు మాట్లాడటం వరకే ఉన్నారండి. జనాలలో పోతే ఒక విధంగా ఉందండి, జనాలలో పోతే మంచిగానే ఉంది. వాళ్ళు మాట్లాడే మాటల వరకే ఉన్నాయి ఇవి, అంతే తప్పితే మంచిగా ఉందండి కూటమి ప్రభుత్వం. వైసీపీ పార్టీ నుండి వరుస రాజకీయ నామాలు ఎక్కువ మంది బయట వైసీపీ పార్టీని వీడుతున్నారు. దీని మీద మీరు రియాక్షన్? అవునండి, వాళ్ళు ఎప్పుడో వీరిపోయేవారండి. కాకపోతే ఏంటంటే పాపం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా కుట్రలతోటి రాజకీయం చేసే వ్యక్తి, మడ్రలతోటి రాజకీయం చేసే వ్యక్తి కాటనా
వాళ్ళకి భయం వేసి ఫస్ట్ నుంచి కూడా ఆయన వ్యక్తిత్వం నెలకే తెలిసిపోయింది జనానికి. ఈ మర్డర్లు భయపడి వాళ్ళు ఇన్ని రోజులు మంచి అని చెప్పుకున్నారు. ఈరోజు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే డౌన్ అయిందో, వ్యవసాయ ప్రభుత్వం ఎప్పుడైతే డౌన్ అయిందో వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు చెప్తున్నారు, నిజాయితీగా చెప్తున్నారు. ఈరోజు జగన్ ఒక దొంగ అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు. ఈరోజు విజయసాయి రెడ్డిని చూద్దామండి, విజయసాయి రెడ్డి గారు కూడా ఈరోజు రాజీనామా చేసి దొంగ అంటే ఇండైరెక్ట్గా దొంగనే చెప్తున్నారండి. ఈరోజు తల్లి చెల్లి కానీ ఏం చెప్తున్నారండి, దొంగనే చెప్తున్నారండి. కానీ సొంత ఇంట్లో మనుషులు అలా చెప్తున్నప్పుడు వాళ్ళు కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులు భయపడ్డారండి. వాళ్ళు ఎట్లా బాబాయిని గొడ్డల పోటు ఈ మొత్తం మనకి కూడా పడతారని ఒక ఆలోచనతో భయపడ్డారు తప్పితే వాళ్ళు వేరే రకంగా లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఓడిపోయారో జగన్ బోర్డు మీద నా నమ్మకం ఎప్పుడైతే పోయిందో ఇప్పుడు బయటకు వచ్చేసి వాళ్ళు దొంగ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చేసారు. ఇప్పుడు వారసత్వ రాజకీయాలకి నేను సపోర్ట్ చేయను అని చెప్పి నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వారసత్వ రాజకీయాలు కాదంటారా అని కొంతమంది విమర్శిస్తారు. ఎస్ అండి, అది వస్తాం ఏంటంటే నాగబాబు గారు, నేను చెప్తున్నాను, నాగబాబు గారు జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ కార్యకర్తేనండి, ఒక నాయకులు కార్యకర్తే. నాకు తెలిసి ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు ఓన్లీ ఇంట్లో అన్నదమ్ములు మాత్రమే అండి. మేము ఎలా కష్టపడుతున్నామో అండి నాగబాబు గారు కూడా అలానే కష్టపడతారండి పార్టీలో, అంతే. మేము ఆయన వారసత్వానికి అయితే అది కాదండి. అసలు ఆయన కష్టపడ్డారు, ఆ పార్టీకి సంబంధించి చాలా కష్టపడ్డారు. ఆయనకు అర్హుడు కూడా ఇటీయడానికి. నేనేంటంటే ఈరోజు నాగబాబు గారు ఈరోజు మనం చూస్తున్నాండి, వాళ్ళు అంటానికైనా బుద్ధి జ్ఞానం ఉండాలండి. ఎందుకంటే నాగబాబు గారిని మనం జనసేన పార్టీ పెట్టిన కానీ చూస్తున్నాం. మనం ఏది పార్టీ పనిచేసే విధానం కానీ ఆయన భుజాల మీద వేసుకొని పార్టీని ఎంత నడిపిస్తున్నారో చూస్తున్నాం అండి. ఇలా చేస్తున్నప్పుడు ఆయనకి ఇవ్వకపోతే ఎలా అండి? అంటే నేనేమంటానంటే నాగబాబు గారిని ఇంట్లో కూర్చోబెట్టి ఈ రోజు తీసుకొచ్చి 12 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రోజు తీసుకొచ్చి ఆయనకి ఇవ్వట్లేదు కదండి. ఆయనకి అట్లా ఇవ్వట్లేదు కదా. ఈరోజు ఏం చేశారు ఆయన? 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి భుజాల మీద వేసుకొని ఆయన ఒక కార్యకర్తలాగా పనిచేశారు నాగబాబు గారు. మాలాగే మేము నాగబాబు గారు మేము ఒకటే కాబట్టి ఆయనకి ఇవ్వటంలో ఏమి అభ్యంతరం లేదండి. ఇవ్వాలి కూడా, ఎందుకంటే మాలో ఇంకా ఉత్సాహం పెరిగిద్ది అంతే తప్పితే ఇది వారసత్వం అయితే కాదండి. వారసత్వం అంటే ఏంటంటే వాళ్ళలాగా తీసుకొచ్చి ఎక్కడో ఉన్న అమెరికాలో ఉన్నోన్ని తీసుకొచ్చి అప్పటికప్పుడు నాయకుని చేయలేదండి. ఇక్కడ నాగబాబు గారు పార్టీ కోసం పనిచేశారు, కార్యకర్తలాగా చేశారండి ఆయన. వర్మ గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అభివృద్ధికి చాలా కృషి చేశారని అన్నారు. కానీ వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా చాలా మంది విమర్శలు ఎదుర్కొంటున్నారు. లేదండి, వర్మ గారు కూడా ఆయన సహాయం ఇక్కడ చాలా ఉందండి. పిఠాపురంలో ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం కూడా వర్మ గారు చాలా పనిచేశారు, మంచి పని చేశారు. ఈ రోజు వరకు కూడా అలాంటిది ఏం లేదు. వాళ్ళు కల్పించి చేయడమే తప్పితే మన అపోజిషన్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షం కూడా నేను అన్నండి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ప్రతిపక్షం కూడా నేను అన్నాను. అదర్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఇలా చెప్తున్నారు కాబట్టి అంతవరకే. కాకపోతే ఏంటంటే వర్మ గారు కూడా ఈ రోజు వరకు కూటమి ప్రభుత్వానికి అండగా ఉండమో లేకపోతే ఏదైనా కూటమి ప్రభుత్వానికి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వర్మ గారికి ఎలాంటిది ఏమి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు, వర్మ గారికి కూడా తెలుసు. ఇదేంటంటే ఆపోజిట్ వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు వేస్ట్ మాటలు తప్పితే ఏం లేదండి ఈరోజు.